ఎప్పుడు ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు. అందుకే మనం పాటలో మెన్షన్ చేసుకున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణతో. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. ఇప్పుడు ఎందుకు వాడా ఇది? ఇందులో మన ముక్క ఎక్కడ ఉంది? కలల సంచారాలు నాకు. కళ అంటే అర్థం కాదండి, భ్రమ అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఈ భూమి మీద జీవించినటువంటి ఆఖరికి కూటంలో కూర్చున్నది కూడా రేపు మనం వెళ్ళామనుకో, ఇక్కడ మనకి పొద్దు దొరికిందనుకో, అక్కడ పొద్దు పొడిచిందిగా. అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను చర్చిలో కూర్చొని ఆరాధించింది కూడా కలేగా, అంతా కలే, ఇప్పుడు దాకా జరిగిందంతా కలే. ఒకసారి మనకి నైట్ కళ్ళ వస్తాయిగా, తెల్లారులు నడుస్తూనే ఉంటుంది స్టోరీ. ఏడాడో తిరుగుతుంటాం, ఎవరెవరో కనపడుతుంటారు, ఏదో చేస్తుంటాం. తీరా అంతా అయిపోయి మనకి దడగా అందిన తర్వాత చెమట్లు పెట్టినాక అప్పుడు కల్పిస్తున్నాం ఇదంతా కళ. ఎంత పెద్ద కళ, ఎంత భయంకరమైన కలవనో, లేకపోతే ఎంత బాగున్న కలవనో. దేవునికి స్తోత్రం. మీకు రాలేదు ఎప్పుడు? ఎంతమంది అట్లా కళ్ళు కన్నారు చెప్పండి. ఇప్పుడు కాదు, పగలపూట కాదు, నైట్. రైట్. ఇది అందరూ అనుభవాలు పొందిన వాళ్ళే, నేను పొందినోళ్ళే. అంటే నైట్ అంతా మనకి ఉత్కంఠ కలిగించినటువంటి కళ. నాకైతే వెరైటీ కళలు వస్తాయండి. కళలో ఒకసారి అయితే ఒక కళ వచ్చిందండి. ఆ కళలో అసలు ఏముందో అసలు మామూలు లేదు. స్పెషల్ ఏంటంటే, నేను ఆడికి పోవాలంటే ఆడికి నడిచే పని ఉంటల్లా, అంటే చాలు. నిజంగా అసలు ఎక్కడికి పోవాలని సరే గాల్లో లెగుస్తున్నాయి. ఎక్కడ పోవాలంటే వెళ్ళాలని అటు చేసి చూపిస్తారు, హర్రమని వెళ్తున్నాం. మూవీస్లో చూస్తాం, హర్రమని వెళ్తుంటారు కదా, మూవీస్లో చూస్తాం కదండి. అందులో వాళ్ళు ఆకాశంలో లేచి వెళ్తూ ఉంటారు కదా, అట్లాగా మనకే మ్యూజిక్లు ఏం లేవు. మ్యూజిక్లు ఒక్కటే తక్కువ. ఆడికి పోవాలంటే ఆడికి వెళ్ళిపోతున్నాం. అసలు ఎట్టుందంటే ఆ కళ, నాకు ఆ కళ మొదలు బుద్ధింది. అట్లా అంత బాగుంది. ఎలాగే ఎగిరిపోయి పైకి వెళ్ళొచ్చు కదా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. కానీ చిత్రం ఏంటంటే పైకి వెళ్ళాలన్న ఆలోచన రాలా. అది కదా రావాల్సింది. ఏంటో ఎగురుతున్నప్పుడు అట్టగిరి కాసం వెళ్ళాలి కదా. ఆడిపోతే వీడికి మళ్ళీ కిందకి పోవాలనుకున్నాడు అంటారు. పైకి పోతే దృష్టి ఊళ్ళ మీదకి పోయింది దృష్టి. ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి పోతున్నా. ఏం కలో ఎంతసేపు వచ్చిందో. మీకు ఎంతమందికి వచ్చింది ఇలాగా? ఒక్కోసారి మీరు కూడా అలా గాల్లో తేలుతున్నట్టు వచ్చింది కదా. వచ్చిన చేతి చెప్తండి. చాలా మందికి వస్తుంది. ఇది నా ఒక్కడికే కాదు, ఎందుకు మరి నాకు అర్థం కాదు. అడుగు నాకు కనుక్కున్నాను ఆయన. చాలా మందికి ఉంది కదా. ఇప్పుడు ఎక్కడ వాకండి. అయితే పాయింట్ ఏంటంటే,
మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది, ఇది మరుగైపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన, డబ్బు, ఐశ్వర్యం, పేరు, కిరీటం, ఖ్యాతి, భోగం, నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన, ఇవన్నీ కూడా అక్కడ బతికినావమ్మా. మన కరెన్సీ ఆడ జల్లదు, దేవుడి కృపలో రూపాయలు ఏడ జల్లట్లా. ఒకప్పుడు తలలాడింది, ఇప్పుడు అది పనికి రాదు. ఏడు చల్ల గాడం జల్లుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రెండు విధమైన సాధన. ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా? నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దేవుని కూర్చిన సాధన గొప్పదా? మనం వేకువలో ఉన్నాం అనుకోండి, జీవిత ఆరంభం అనుకోండి, ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి? అయ్యో వచ్చాక సంగతి అది, భూమి మీద బతికుండాలిగా. బాగానే చెబుతున్నారు కానీ, బ్రహ్మాండంగా చెబుతున్నారు కానీ, భూమి మీద బతికుండాలి, తినాలి, తాగాలి, బతకాలిగా. అలాంటి మరి ఎడ సాధనలుగా చేయొద్దు. నేను ఎందుకు చెప్పా? నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా? నేను సాధిస్తానంటే సాధించొద్దని చెప్పానా? నేను అర్థం ఏంటంటే, నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టి ఈ మాట కూడా. నువ్వు బాగా చదవాలి, లేకపోతే బాగా వ్యాపారం చేయాలి, బాగా పని చేయాలి, బాగా పొలం వేయాలి, ఏది చేయాలన్నా చేసుకో బాబు. భూమి మీద బతకాలి, మరి నీ ఫ్యామిలీ బతకాలి అమ్మా. చాకరీ చేసుకోవాలి కదా, బతకాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అంతా దానికి కాదు, లైఫ్ దేవుడికి. అర్థమైందా? ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే. మన లైఫ్లో ఆరంభము, ప్రయాణంలో కొనసాగింపు, ముగింపు మొత్తం ఆయనే. చెప్పాలి ఎవరు? ఆయన. అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా. దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు. బిడ్డలారా, యవనులారా, చిన్నలారా, నడి వయస్కులారా, వృద్ధులారా, అందరూ గుర్తుపెట్టుకోండి. అయ్యా, దేవుని గూర్చిన అన్వేషణ, దేవుని గూర్చిన ధ్యానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు. నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే, సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే, దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా, నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు. అని అర్థమైందా? ఇప్పుడు చదువుతావు, బాగా చదివేవాడు అనుకుంటాను. ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది. నేను చెప్పనా, నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ, నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ అయ్యిగా నువ్వు ఉండగలిగితే, నీ క్లాసు మొత్తంలో కూడా ఎవరికి లేనంత జ్ఞానం నీకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడుగా, ఆడు తరబందరు నాడు ఎప్పుడున్నా చూడు దేవుడు 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 అంటాడు. అరే అంత అయిపోయినాక దేవుడు రా, లైఫ్ ఏంటి స్టార్టింగ్ రా. ఎండింగ్ డైలాగుని స్టార్టింగ్లో చెప్పకూడదురా. నువ్వు కలిసావని మమ్మల్ని ఏడ కలుపుతావు, అన్నావు రా స్నాపు అంటారు. ఎండింగ్లో డైలాగులు అంట. మరి ఎన్ని కాలాలకు రైతుకు వచ్చాడు బాండు? స్టార్టింగ్లో ఏంట్రా అంతా సరే తెలిసిపోయినాక ఎండింగ్లో దేవుడు అనాలా అని, దేవుడు దేవుడు అనే ఆయనని, దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు ఎక్కడ అంటారు. చెప్పనా, ఎవడు పిచ్చోడు? భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ,